పత్రిక 11వ అధ్యాయము. మీరందరూ ఆ వాగ్దానముల వలన ఫలము 5వ అధ్యాయం 11 నుంచి 13 అన్నాను. 5వ అధ్యాయం 11 నుంచి 13. ఇందును గూర్చి నేను చెప్పవలసినది అనేక సంగతులు ఉన్నవి. గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులైన వారై ఉండక, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినవారు కాదు. బలమైన ఆహారము తినవారు కాదు. అంటే పాలు తాగేటోళ్ళు అంటే చిన్నవాళ్ళు ఏంటండి? అంటే మీరందరైతే ఇప్పుడైతే పాలు తాగేటోళ్ళు లాగానే కనబడతారు నాకు. అంటే బలమైన వాక్యం ఏమండి, మాంసాన్ని బలమైన వాక్యాన్ని జీర్ణించుకోవాలి అంటే లోపల వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజంలో పాలనే ఆపేక్షిస్తున్నారు కానీ ఇంకా బలమైన ఆహారాన్ని తీసుకోవట్లేదు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే త్రగును. ఎవరికి అంటే జ్ఞానేంద్రియములను, మంచి మేలు కీడులను అనుగ్రహించి వాక్యములో ఉన్నటువంటి సత్య అసత్యాలను గ్రహించగలిగిన సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. అప్పుడే మనం ఒక బలమైన ఆహారమును తినగలిగిన వారం. అంటే శిశువులం కాదన్నట్టుగా. అంటే మన శిశువులను ఎవరు కూడా పెళ్లి చేసుకోరు. కాబట్టి శిశువులుగా ఉండకుండా ఎలా ఉండాలి? మనము బలమైన ఆహారం తినవారిగా ఉండాలి. సో బలమైన ఆహారం తింటే ఏమవుతుంది? ఆ పరిపక్వతలోనికి మనము వస్తాం. అంటే ప్రభు కోరుకునేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఏమంటున్నా అంటే, ఈ విషయంలో మనం ఎంతవరకు ప్రభులో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణతలోనికి వస్తున్నాం. ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఏం కావాలంటే ఇప్పుడు క్రీస్తులో సంపూర్ణులం కావాలి. అంటే మెచ్యూరిటీ ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి. మనం ఇంతవరకు చెప్పిన చూడు, ఎలాంటి వాళ్ళని వెతుకుతాము? హైట్ కరెక్ట్ ఉండాలి, లావ్ కరెక్ట్ ఉండాలి, కలర్ కరెక్ట్ ఉండాలి, క్యాస్ట్ కరెక్ట్ ఉండాలి, రీడ్ కరెక్ట్ ఉండాలి, ఎడ్యుకేషన్ కరెక్ట్ ఉండాలి. అంటే సమానంగా ఉండాలని ఆశపడతాం. అంతేనా కాదా? మరి క్రీస్తుతో కూడా మనం ఎలా ఉండాలంట? విశ్వాసంలోను, ప్రేమలోను, నీతిలోను, పరిశుద్ధతలోను సమానమైన వారముగా ఉండాలి. సో పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? ఎలా ఉంటే ప్రభువు మెచ్చుకుంటాడు, నచ్చుతాడు, ఆయన తన దగ్గరికి చేర్చుకుంటాడని మనం గమనిస్తే 2-3 విషయాలు ప్రభు వాక్యంలో మనకు ఈ విధంగా తేటగా తెలియజేయబడుతున్నాయి. మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26 నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనది గాను ఆ, నిర్దోషమైనది గాను ఆ, మహిమగల సంఘము గాను ఆ, ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని ఆ, వాక్యముతో ఉదకస్థానము చేత దానిని పవిత్రపరిచి ఆ, పరిశుద్ధపరచుటకై ఆ. దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. ఇప్పుడు ఈ లెంట్ డేస్ సమయంలో మనం ధ్యానిస్తున్నాము. ఎందుకు అప్పగించుకున్నాడు శ్రమలకు? సిలువకి ఎందుకు అప్పగించుకున్నాడు? మరణానికి ఎందుకు అప్పగించుకున్నాడు అంటే పరిశుద్ధపరచుకోవడానికి, తన సంఘమును నిర్దోషమైనదిగాను నిష్కలంకమైనదిగాను పరిశుద్ధమైనదిగాను మహిమగలదిగా చేయడానికి. సో ఇప్పుడు గమనిస్తే మొదటిగా ఏమంటున్నాడంటే, సంఘము అనగా ఒక పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి అని అంటున్నాడంటే, అది కలంకమైనదిగా ఉండకూడదు. ఎలాంటి కలంకమో ఉండకూడదు. ఏముండద్దు? కలంకం అనేది ఉండద్దు. అంటే ఎలాంటి మచ్చ ఉన్నదు. అంటే ఎలాంటి వ్యర్థమైనటువంటి నిందలు కానీ, చెడు వ్యాసనాలు కానీ, చెడు అలవాట్లు కానీ, లేదా పెళ్లి కాకముందు ఏదైనా ఒక ఉంటుంది కదా, మచ్చ ఉంటుంది కదా, వ్యర్థమైన వాటిని చేయడం వల్ల, ఆ పాపం చేయడం వల్ల వచ్చే మచ్చ. ఏమండి? పాపం చేయడం వల్ల వచ్చే మచ్చ ఎలాంటిది, కలంకం ఎలాంటిది ఉండకూడదు. అంటే అంత పరిశుద్ధంగా కలంకం ఉండకూడదు. తర్వాత ఏమన్నాడు? మడత ఉండద్దు. ఏమంటదంటే ఎలాంటి మడత ఉండద్దు. మడత కూడా ఉండద్దట. మడత అంటే చూడండి, మన డ్రెస్సులకు మడత పడుతుంది, అట్లుండద్దు. ఎట్లుండాలి? ఇస్త్రీ చేసినట్టుగా నున్నగా మంచిగా ఉండాలి. మన జీవితం తేటగా ఉండాలి. సో ఎలాంటి దుష్ట సంబంధమైన వాటి విషయంలో మన మడత ఉండకూడదు. తర్వాత ఏమంటున్నాడు? అట్టిది మరి ఏదైనను లేక, ఏది ఉండద్దు. కలంకం ఉండద్దు, మడత ఉండద్దు, నింద ఉండద్దు, ఎలాంటిది కూడా పాపం అనేది ఉండకూడదు. పరిశుద్ధమైనది గాను. ఎలా ఉండాలంట? పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాం. యేసు ప్రభువు ఏం చూస్తున్నాడు? ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణములో అనగా నోటి మాటలో పరిశుద్ధత ఉండాలి. మాటలో కింద అన్నాడు నిర్దోషమైనది. ఏమండి? అంటే నిర్దోషం ఉండాలి. అంటే ఎలాంటి దోషం హృదయంలో ఉండద్దు. అంటే ఆత్మలో ఎలాంటి చెడు ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే నిర్దోషం అంటారు. క్రియలు చెడ్డవి ఉండకూడదు. అంటే క్రియలలోనూ ఆలోచనలోనూ మాటలలోనూ మనం ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే క్రీస్తుకు మనము యోగ్యులుగా ఉంటాము. క్రీస్తుకు మనం యోగ్యులుగా ఉంటాము. వాక్యం సెలవిస్తుంది. ఆ కింద అంటున్నాడు, సో అట్టిది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను. ఎలా ఉండాలంటండి? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి. ఏం చేస్తాడు? వాక్యము చేత ప్రతిరోజు ఏం చేయాలి? మనము పవిత్రపరచుకోవాలి. ఒకవైపు వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న నిర్దోషాన్ని, మనలో ఉన్న కలంకమును, మనలో ఉన్న అపవిత్రతను, మనలో ఉన్నటువంటి ఏదైనా మడత కానీ ఉంటే వాక్యం ద్వారా ఏం చేయాలి? మనము ఉదక స్నానం అంటే వాక్యము చేత మనము కడిగి శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే, నువ్వు నిష్కలంకంగా ఉంటే, నిర్దోషిగా ఉంటే, ఎలాంటి మడత కనుక లేకపోతే, నిందారహితంగా ఉంటే ప్రభు నిన్ను రమ్మని పిలుస్తాడు. ఆయన చేర్చుకుంటాడు. ఒకవేళ ఆయనకు యోగ్యముగా, ఆయనకు అనుకూలంగా నీవు ఉంటే ఆయన నీ పట్ల చేసే అనేక కార్యాలు ఉంటాయి. అవి అనేకమైన అద్భుత కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. అంతేకాకుండా చివరిగా మనం ఒక మాట చూసినట్లయితే 33వ వచనంలో అంటున్నాడు, 33వ వచనంలో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భయం కలిగి ఉండాలి. ఏముండాలి? మూడోది చివరికి ఏంటిదండి?
భయం ఉండాలి. దేవుడు అంటే, క్రీస్తు అంటే భయం ఉండాలి. భర్తకి ఎట్లా పడతామో అలాంటి ఒక దేవుని యొక్క భయం ఉండాలి. ఎలాంటి కలంకం ఉండద్దు. లోబడాలి, దేవునికి లోబడాలి, పరిశుద్ధంగా ఉండాలి, కలంకం ఉండకూడదు, మడత ఉండకూడదు, నిర్దోషంగా ఉండాలి, మహిమ గలది ఉండాలి, భయపడాలి. అది ప్రభువు మన నుండి కోరుకునేది. ఇలాంటి వాళ్ళంటే నేను పిలవడానికి యోగ్యులు, లేదా వివాహానికి యోగ్యులు, లేదా పెళ్లి కుమార్తెగా ఉండడానికి యోగ్యులు. వారి సిద్ధపాటు అంటే దేనికి సిద్ధపాటు? పెళ్లి కుమార్తెగా. పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడితే నువ్వు ఎలా ఉంటావు? చూడండి, ఒక మాట మనం గమనిస్తే మనకందరికీ బాగా సుపరిచితమైన మాట గుర్తు చేస్తాను. కాబట్టి చూడండి, ఎస్తేరు గురించి మీ అందరికీ తెలుసా అండి? ఎస్తేరు రాణి గురించి తెలుసు మీ అందరికీ? ఎస్తేరు రాణి మొర్దెకై కూతురుగా ఆయన ఉంచుకొని, కూతురుగా ఆయన పెంచి, ఆయన అడుగుజాడలు నడిచింది. అప్పుడు రాజద అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్ధపాటు కాలాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? సిద్ధపాటు కాలాల్లో జరుగుతున్నప్పుడు ఎస్తేరు అప్పటికి రాణి కాలే. ఎస్తేరు రాణి కావాలి. సో మనమందరం రాణిలం కాము, రాజులమే అవుతాం. ఓకేనా? అయితే పెళ్లి కుమార్తె, సిద్ధపాటుకే పెళ్లి కుమార్తె, అంతే. కానీ మనం ఎత్తబడిన తర్వాత, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమవుతాం? మనము రాజులుగానే ఉంటాం, క్రీస్తుతో పాటు నివసించగలుగుతాం. ఇప్పుడు షూషాను కోటకి వెళ్ళిపోయింది ఎస్తేర్. హేగే అనే ఒక నపుంసకుని కింద ఆమె ఉంది. ఇప్పుడు మేము ఎవరు చెప్పినట్టు వింటుంది? హేగే. ఎవరండి? హేగే. హేగేకి తెలుసు నువ్వు ఎలా ఉంటే ఆయనకి ఇష్టం, తెలుసా? కాబట్టి ఇప్పుడు చివరికి రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎస్తేర్ ఏమాత్రము తన సొంత నిర్ణయాలని అనుసరించలేదు. తన సొంత నిర్ణయాలను అనుసరించలేదు. కానీ హేగే చెప్పినట్లుగానే సిద్ధపడింది. హేగేకి ఎలా చెప్పిండో. హేగే ఎవరంటే నిత్యము రాజు యొక్క భార్యను సిద్ధపరిచే, మేకప్ చేసే ఒక నపుంసకుడు. సో ఇప్పుడు ఎవరు చెప్పినట్టు వినాలే? ఎస్తేరు. హేగే. ఆమె సొంత తలంపులు పెట్టలే అక్కడ, ఆమె సొంత ఆలోచనలు పెట్టలే. హేగే ఏది చెప్తే అది చేసింది. హేగే నిర్ణయానికి లోబడింది. హేగే ఏం చెప్తున్నాడు? అమ్మా గో ఇట్లండే, మీ ఇష్టం అమ్మ, మీరు ఎట్లనే సిద్ధపడండి. ఇప్పుడు రేపు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి నిన్ను చూసినప్పుడు రాజు ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథానికి వస్తే మనకు ఆ మాట కొంచెము స్పష్టంగా ఉంటుంది. రెండవ అధ్యాయం 14వ వచనం చదవండి. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినమున ఉపపత్నులు కాయు రాజు యొక్క షండుడైన షాయిషు అను అతని వంశంలోనున్న రెండవ అంతఃపురంలోకి తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజు యొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహూములు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు
స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాను ఆమె మరి అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అశ్వరోజు ఏలుబడి. ఇప్పుడు స్త్రీలందరికి 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అంటే ఆమె ఏం కోరతలేదు, ఇక భూ సంబంధమైన ఆశలు కోరికలు ఆమెకి ఏం లేవు. ఏమంటుందంటే కేవలం హేగే నిర్ణయించిన అలంకారమే నాకు కావాలి. ఏ అలంకారం కావాలట? హేగే నిర్ణయించిన అలంకారమే ఆమె ఒప్పుకున్నది, కానీ తమ సొంతంగా ఏమి ఎక్కువగా కోరలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఏంటిది, రాజుకు ఎలాంటి అలంకారం ఇష్టమో హేగేకి తెలుసు. ఎందుకంటే ఆయన అదే పనిలో కదా ఉండేది. సో మిగతా వాళ్ళందరేమో నేను మంచిగా కనబడాలని చెప్పి ఎక్స్ట్రా ఏమంటారు దాన్ని, ఎక్స్ట్రా ఇంకేమంటారు దాన్ని, మొత్తం డెకరేషన్ చేసారు అన్నట్టుగా. ఏం చేసారు? డెకరేషన్ చేసారు, ఎక్స్ట్రా డెకరేషన్ చేసుకుని వెళ్ళిపోయారు అన్నట్టుగా. కానీ వాళ్ళెవ్వరిని కూడా రాజు మెచ్చలేదు. హేగే నిర్ణయ ప్రకారంగా సిద్ధపడిన పెళ్లి కుమార్తెను మాత్రము రాజు ఇష్టపడ్డాడు. ఎలా ఇష్టపడ్డాడంటే తనకు సంతోషం కలిగిందట. సో అందుకే ఆమెను పిలుచుకున్నాడు, కూర్చోబెట్టిండు, ఆమెకు కిరీటమును ధరింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం నివసిస్తున్నాం, ఎలా ఉంటున్నాం? మన సొంత ఆలోచనల కొరకలే కొన్నామా? దైవజనుడు బోధించే వాక్యానికి మనం లోబడి ఉంటున్నామా? దైవజనుని యొక్క కన్నీటితో బోధిస్తున్న వాక్యాన్ని మనం అవలంబిస్తున్నామా, లేదా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు మీకు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం మీ దగ్గరికి వచ్చినా, ఎన్నిసార్లు వాక్యం నీ ఎద్దుకు వచ్చినా, ఎన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినా, ఎన్నిసార్లు ఆత్మ నిన్ను గద్దించినా, ఎన్నిసార్లు మనస్సాక్షి నిన్ను గద్దించినా, నువ్వు మనస్సాక్షి మాట వినక, దైవజనుని మాట వినక, దేవుని వాక్యంకు లోబడక, ఆరాధనలో ప్రభు మాటకు లోబడక, చదువుతున్నప్పుడు దేవుని వాక్యంకు లోబడక, నీ సొంత ఇష్టాన్ని కొనసాగించాలని, నీ సొంత మనస్సు ప్రకారంగా జీవించాలని, నీ సొంత ఆలోచనలు నెరవేర్చుకోవాలని నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నావో తెలుసా? అయితే ప్రభు నిన్ను మెచ్చాలంటే నీ దైవజనుని మాటకు లోబడ, వాక్యమునకు లోబడ, పరిశుద్ధాత్మునికి లోబడ. అప్పుడే నువ్వు యోగ్యుడిగా ఉంటావా, అప్పుడే నువ్వు యోగ్యురాలుగా ఉంటావా. అప్పుడు ఆయన రమ్ము అని పిలువగానే నిన్ను చూసి ఆయన సంతోషిస్తాడు, ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడు, ఆయన నిన్ను దగ్గర చేర్చుకుంటాడు, ఆయన నిన్ను హత్తుకుంటాడు, ఆయనని పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఆయన్ని కిరీటం ధరింపజేస్తాడు, ఆయన నిన్ను రాణిగా చేస్తాడు, ఆయన నీకు మహిమనిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు, ఆయన అద్భుత రీతిగా నిన్ను బలపరుస్తాడు, అద్భుతమైన కృపలో ఆయన దీవిస్తాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో మనం ఎదుగుతున్నప్పుడు అద్భుతమైన కృప చేత మనము దీవించబడాలి. అందుకే వాక్యం సెలవిస్తా ఉన్నది. వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నదంటే, మనము దైవజనుని యొక్క మాటకు లోబడాలి, దైవజనుని యొక్క మాటకు లోబడాలి, విధేయులుగా ఉండాలి, విధేయులుగా ఉండాలి. చూడండి వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధమైన వాక్యంలో నీతి క్రియలను అనుసరించు, నీతి క్రియలను అనుసరించాలి. మనం గమనిస్తే రాజు దగ్గరికి వెళ్ళింది, సిద్ధపడిన రాణిని చూశాడు. ఇప్పుడు ఆ సిద్ధపడిన రాణికి, ఆ సిద్ధపడిన పెళ్లి కుమార్తెకు ఎవరు సమకూరుస్తారు? ఎవరు సమకూరుస్తారు? ఆయనే సమకూరుస్తాడు.
ఏది అవసరముందో ఆయన సమకూర్చాడు, ఏది కావాలో ఆయన సమకూర్చాడు, ఏది ఆమెకు కొదువగా ఉందో సమకూర్చాడు. దేవుని బిడ్డలారా, మనం సిద్ధముగా ఉంటే మనకేది కావాలో, భూమి మీద ఏది అవసరమో, ఆత్మీయంగా ఏది అవసరమో, ఏది మనం పొందుకోవాలో అవన్నీ కూడా ప్రభు మనకు సమకూరుస్తాడు. కానీ ఏమై ఉండాలి? మనము సిద్ధంగా ఉండాలి. ఆత్మలోనూ, ప్రాణములోనూ, శరీరంలోనూ, అనగా క్రియలలోనూ, ఆలోచనలోను. చెడు ఆలోచనలు ఉండకూడదు, చెడ్డ మాటలు రాకూడదు, చెడు క్రియలు మనము చేయకూడదు. పరిశుద్ధముగాను, నిష్కలంకముగాను, నిందారహితముగాను, ఇంకేముండాలి? పరిశుద్ధమైనదిగా మనం ఉండాలి. భయము కలిగిన వారిగా ఉండాలి. చెడుకు మనము చోటు ఇవ్వకూడదు. అందుకే చివరికి అంటున్నాడు. మనం ఒక మాట చూద్దాం. పేతురు రాసినటువంటి 1 పేతురు 3:4. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము. సాధువైనట్టు ముదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారముగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏముండాలండి? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము. క్షయమైనది కాదు. ఏమండి? ఇప్పుడు మీరు ధరించేటి ఏంటి? క్షయమైన అలంకారాలు. మీరు ధరించేటి ఏంటి? క్షయమైనవి. ఈ భూమి మీదనే అవి నశించిపోయేటి. ఏది ధరించినా కూడా భూమి మీద. కానీ అక్షయమైన అలంకారాలు ఏంటి అట? సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం. ఇంకేమున్నాయి అందులో? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయాళుత్వము, సాత్వికము. ఇవన్నీ ఏంటి? అక్షయ అలంకారాలు. ఇవన్నీ ఏంటి అండి? అక్షయ అలంకారాలు. యెహోవా యందు భయము, పరిశుద్ధత, నీతి, యథార్థత, విశ్వాసము, నమ్మకత్వము. ఇవన్నీ ఏంటివి? అక్షయ అలంకారాలు. వీటన్నిటిని మనం వీటన్నిటి చేత అలంకరించబడాలి. సో మనలను ప్రభు చూసినప్పుడు ఏ అలంకారం కనిపించాలి మన లోపల అంటే? సాధువైనట్టు మృదువైనట్టు, ప్రేమలోనో సంతోషమందునో, ఇంకా చెప్పండి, ప్రేమయు సంతోషమును, సమాధానమును, దీర్ఘశాంతమును, సాత్వికమును, మంచితనమును, విశ్వాసమును, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఒక అలంకారాలుగా మనం కలిగి ఉండాలి. అంతరంగమందు హృదయములో ఉండే అలంకారాలు మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన మనల్ని చూసినప్పుడు ఆయనకు మనము నచ్చుతాము, ఆయనకు ఇష్టం కలుగుతుంది, ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడు. పరిశుద్ధత, నిర్దోషత్వము, నిష్కలంకత్వము కదా, యెహోవా యందు భయము, అది మనం కలిగి ఉండాలి. అప్పుడు ప్రభు మనలను ఇష్టపడతాడు. నువ్వు ప్రభుకు ఇష్టంగా జీవిస్తే, ప్రభుకు ఇష్టము నీ మీద ఇష్టము కలిగినప్పుడు ఆయన నిన్ను రాణిగా లేదా తన యొక్క సింహాసనం మీద తనతో కూర్చోబెట్టుకుంటాడు. అందుకే అన్నాడు ప్రభువు, జయించిన వాణ్ణి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. రాణినే కాదు, ఇంకా మనలను అందరినీ కూడా తనతో పాటు సింహాసనం మీద, ఆ ఉన్నతమైన సింహాసనం మీద మనం కూర్చోవాలంటే మనం కావలసిన అర్హతలేంటి? కేవలము ఈ భూ సంబంధమైన వాటి కోసమే మన జీవితం కనుకుంటే మనం అక్కడ ఉండలేము. అందుకే క్రీస్తును వివాహమాడే ఆ కావలసిన ఆ పరిపక్వత మనం కలిగి ఉన్నామా? ఆ ప్రేమ అంతగా ఉందా? సమాధానము, సాత్వికము, మృదువత్వము, దయాళుత్వము, సాత్వికము, దీన మనస్సు, తగ్గింపు, మంచితనము, క్షమాగుణము, యథార్థ హృదయము, నమ్మకత్వము, దేవుని యొక్క సన్నిధిలో భయము కలిగిన వారముగా ఉంటే ప్రభువు కడబూర మ్రోగగానే అలాంటి సిద్ధపాటు కలిగి, వాక్యంలో పరిపూర్ణులుగా ఉండి, ప్రార్థనలో పరిపూర్ణులుగా ఉండి మనం రెడీగా ఉన్నామా? సిద్ధంగా లేకపోతే ఒకరోజు సమయం వస్తుంది, పాలు తాగే వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరు. వాక్యంలో మనం ఎలా ఉండాలి? ఇంకా ఎదగాలి. ఇలా మాట్లాడుతూ ఉంటే మీరు ఇంకా వాక్యాన్ని కింద కూర్చొని జవాబులు చెప్తా ఉండాలి. వాక్యంలో మీరు ఇంకా పరిపూర్ణులు కావాలి.
అప్పుడు కానీ మీరు ఎత్తబడరు, లేకుంటే భూమి మీదనే మీరు విడవబడతారు. మీరు కింది లోకాలకే, శాశ్వతానికి కింది లోకాలకే వెళ్తారు, కానీ పరలోకాలకు వెళ్ళే అవకాశము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ఆయన కొరకు సిద్ధపాటు కలిగిన నీ జీవితంలో ఆయన అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు.